సినిమా చెప్పాలంటే. తనతో వర్కింగ్ ఎలా ఉంది, తన వర్కింగ్ ఎలా ఉంది మీకు? సార్ ఇందాక నేను స్పీచ్ నుండి మాట్లాడి చెప్పాను, నిజంగానే నాకు అంతకుముందు తను తెలియదు. తను సునీత గారు అందరూ పరిచయం కదా, నాకు కూడా చాలా బాగా పరిచయం. తను సింగర్గా అనేది నేను చాలా ఇష్టపడే సునీత గారు. అలాగే ఆకాష్ చూసిన సెట్స్లోనే చెప్పారు, సునీత గారు అబ్బాయి అని చెప్పారు. మీరు మామూలుగా యాక్ట్ చేసేటప్పుడు చూస్తాం కదా, ఎక్కడ కూడా అంటే నేను చెప్పింది చిన్న డైలాగులు, 1 సెంటెన్స్ డైలాగులు చెప్తే దాన్ని మనం పోల్చుకోలేం, ఎలాంటి ఆర్టిస్ట్ ఎలాంటి పర్ఫార్మెన్స్ అని. ఒక పారాగ్రాఫ్ డైలాగు పర్ఫార్మెన్స్ ఉన్నది, ఏదో ఊరికే సరదాగా కాకుండా ఒక ఫీల్ తోటి, ఒక డ్రామాతో ఉన్న ఒక సీను, ఉన్న క్యారెక్టర్, ఉన్న డైలాగు, 5-6 లైన్స్ డైలాగ్ చెప్పాలంటే మామూలు విషయం కాదు కొత్త కుర్రాళ్ళకి. అట్లాంటిది చాలా అవలేలుగా చేశాడు. నిజంగా నేను ఆ రోజు ఫస్ట్ టైం చెప్పాను, చాలా బాగా చేసావయ్యా, నిజంగా లక్కీ పర్సన్, డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి అప్పుడు ఆ రోజు చెప్పేసి చెప్పాను నేను. మిగతా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి కూడా చెప్పాను నేను. సో ఆ ఆస్పెక్ట్లో మీరు చాలా లక్కని సునీత గారు కూడా ఫోన్ చేసి చెప్పాను. సార్ కామెడీ టైమింగ్ విషయంలో మీ సపరేట్ జోన్ ఉంటుంది అంతా. అందులో వెల్నీ చేసినా, కొంత వెల్నీ చేసినా, నెగిటివ్ క్యారెక్టర్ చేసినా కానీ కామెడీ సపరేట్గా ఉంటుంది మీది. తనలోని కామెడీ టైమింగ్ మీకు ఏమి నచ్చింది దాంట్లో? ఎందుకంటే తను కూడా కొన్ని కామెడీ చేసినట్టుండే సినిమాలో, అది ఎలా ఉంది? చాలా సెన్సిటివ్గా ఉంటుంది, సెన్స్ ఆఫ్ హ్యూమరు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ నిజంగా బాగా చేశాడు. మంచి అంటే కామెడీని అర్థం చేసుకోవడం, నాటి జోక్, దాన్ని కూడా ఒక మంచి పర్స్పెక్టివ్లో చేశాడు. ఆకాష్, మీరు సర్కార్ నౌకరు లాంటి కాన్సెప్ట్ సినిమాతోటి వచ్చారు. ఇప్పుడు కామెడీ జోన్లో, పూర్తిగా కామెడీ జోన్లో, ఇది ఏం చెప్పాలని టైటిల్ లాగానే కొత్త మలుపు మీకు కూడా, మీ కెరీర్కి కూడా. ఈ కొత్త మలుపు ఎలా ఉంది? టోటల్ దానికి ఫస్ట్ మూవీకి చాలా ఇంట్రెస్టింగ్ అండి. అదే ఫస్ట్ దాంట్లో దిగినప్పుడు దానికి ఒక రకమైన ఇంటెన్సిటీ కావాలి ఆ రోల్కి. దానికి ఒక రకమైన చాలా కామ్గా ఉండే పర్సన్, లోపల ఉండే పర్సన్. ఇందులో ఏంటంటే ఒక రకమైన కేర్ ఫ్రీ క్యాండిడేట్, మనం రోజు చూస్తున్న క్యారెక్టర్స్ లాంటి వాళ్ళు. చాలా ఓపెన్ అప్ అయ్యే ఛాన్స్ దొరికింది నాకు దీంతో. అక్కడ ఎంత రిస్ట్రిక్టెడ్గా ఉండాలో ఇక్కడ అంత ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నేను నటుల్లా కోరుకునేది కూడా ఆ వర్సిటాలిటీ, రకరకాలైన జానరాస్ కానీ రకరకాల రోల్స్ చేద్దామని. when I was hoping that అలాంటి మంచి కామెడీ స్క్రిప్ట్ నాకు రావడంతో ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్. ఇంకా అంటే నటనలో అన్నిటికంటే కామెడీ పండించడం కష్టం అంటారు. చాలా రఘుబాబు గారు లాంటి వాళ్ళు, ఇటు యూత్ వాళ్ళతోటి అండ్ చెప్పాల్సిందే, నేను ఎప్పుడైతే ఈయన వర్క్ చూస్తాను, లైవ్ లో చూస్తాను, ఇప్పుడు మన స్క్రీన్ మీద చూడడం ఒకటి, కెమెరాతో పాటు సెట్ మీద చూడడం ఇంకోటి, చాలా నేర్చుకోవాల్సి వచ్చింది నాకు. ఆల్ జోక్స్ సైడ్ సీరియస్లీ చెప్తున్నాను నేను. ఆయన నుంచి నిజంగా కామెడీ టైమింగ్ అని, అండ్ కామెడీ టైమింగ్ అనేది కూడా నేర్చుకునేది కాదు అని నా నమ్మకం. యూజువలీ అది లోపల నుంచి రావాలనిపిస్తుంది, కానీ వాట్ వీ కెన్ డూ యాజ్ ఆర్టిస్ట్ ఇస్ లెర్న్ ఫ్రమ్ ద బెస్ట్ అనిపిస్తుంది. సునీల్ గారు, మీరు ఈ సినిమా విషయంలో ఇచ్చిన గైడెన్స్ ఏంటి? ఈ సినిమా విషయంలో మీరు ఇచ్చిన గైడెన్స్ ఏంటి? నేను ఆకాష్ ని గైడ్ చేశాను అంతే. అదే తన కెరీర్ విషయంలో కానీ, ఈ సినిమా విషయంలో కానీ, తన కెరీర్ విషయంలో కానీ సినిమా విషయంలో కానీ మీరు ఇచ్చే గైడెన్స్ ఎలా ఉంటుందో? నిజం చెప్పాలి అంటే తను చిత్ర పరిశ్రమలోకి వస్తాడు అని నాకు తెలిసిన క్షణం నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే 30 ఏళ్ళుగా చూస్తున్నావు, ఎంత అన్సర్టన్ లైఫ్ ఇక్కడ. అండ్ కానీ తను ఎప్పుడైనా యాక్ట్ చేశాడో, ఒక డెమో షూట్ చేశాం అంతకుముందు, ఉత్తేజ్ గారి దగ్గర నేర్చుకున్నాడు, క్లాసెస్కి వెళ్ళాడు. కోవిడ్ టోటల్గా ఆలోచన విధానాన్ని మార్చేసిందండి. లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ పై చదువులు చదువుకొని ఆ తర్వాత మళ్ళీ ఏదో ఉద్యోగం చేసుకోవాల్సినటువంటి వాడు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి సినిమా మీద ఉన్నటువంటి మమకారంతో సడన్గా ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ఆ వచ్చిన మార్పును కూడా నేను అర్థం చేసుకోవాలి తల్లిగా. ఫస్ట్ డిస్కరేజ్ చేయటం యాజ్ అ పేరెంట్, దట్స్ నాట్ కరెక్ట్. సో ఒక షైన్ అయ్యే అవకాశం ఉంది అని ఎప్పుడైతే ఆ డెమో షూట్ లో అనిపించిందో, అండ్ ఉత్తేజ్ గారు ముద్ర వేసి ఈజ్ గోయింగ్ టు బి అ గుడ్ యాక్టర్ అని చెప్పారు, అప్పుడు నా నమ్మకం ఇంకా పెరిగింది. మరి డెఫినెట్లీ నేను ముందు నుంచి చెప్తున్నట్టు మీరు లైఫ్ లో కోరుకునేది ఏంటి అంటే, నా పిల్లలు ఇద్దరు సెటిల్ అయిపోతే చాలు అని ఫస్ట్ నుంచి కోరుకున్నాను. అలాగే ఒక మార్గం దొరికింది అని నేను సంతోషించాను. డైలాగ్ డెలివరీ ఎలా అంటే బాగుంటుంది, ఎలా మాట్లాడాలి, మాడ్యులేషన్ ఏంటి
అలాంటి విషయాల్లో అప్పుడప్పుడు నేను తనకి ముఖ్యంగా చేతులు మనకి తెలియదు వి డోంట్ నో వాట్ వీఆర్ సపోజ్ టు డూ విత్ అవర్ హ్యాండ్స్, సడన్ గా మనం ఇలా ఉంటాయి. సో ఇలాంటి చిన్న చిన్నవేవో ఇవి చెప్తే రఘుబాబు గారు నవ్వుకుంటారేమో కానీ బట్ ఇట్లాంటివి చిన్న చిన్నవి మాత్రమే చెప్పానండి. ఎందుకంటే హీ హ్యావ్ తనకి తన స్టైల్ ఉంది. ఆ స్టైల్ అంటే తనకి నమ్మకం ఉంది, నాకు తన మీద నమ్మకం ఉంది. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. సింత మేడం, సార్ మీరు సింగర్ గా మీరు ఎంత ఫేమస్ మాకు తెలుసు. ఏ సినిమా కూడా అందరు కూడా ఎంకరేజ్ చేస్తుంటారు, వచ్చి బాగా చేస్తుంటారు. మీరు ఎందుకు యాక్టింగ్ చేయరు? ఎందుకండి ఎవరు పడతారు? లేదు మేడం, అసలు వాననక నిజంగా అంటే సునీత గారిని ఆమె ఎంత గొప్ప సింగరో అంత గొప్ప ఉన్నటువంటి మిమ్మల్ని చూస్తుంటే అనిపిస్తుంది, అరే సునీత గారిని ఎందుకు ఆన్ స్క్రీన్ చూడలేకపోతుంటాము అని. ఈ ఫీలింగ్ లో వదిలేదే నాకు చాలా ఇష్టం. మళ్ళీ నన్ను స్క్రీన్ మీద నిజంగా నటించి చూస్తే అప్పుడు సరిగా చేయకపోతే లేదు లేదు ఈ ఫీలింగ్ కూడా పోతుంది కదా. లేదు, ఎక్సలెంట్ గా ఉంటుంది. భవిష్యత్తులో ఏదన్నా మంచి క్యారెక్టర్ వస్తే నేను చూడొచ్చా సునీత గారిని? సార్ నిజం చెప్పనా, ఒకప్పుడేమో సినిమా తీస్తామండి మీతో, మీరు నటిస్తారా అని చెప్పి నా 20లో ఉన్నప్పుడు అండి అడిగారు. సరే అప్పుడు ఏంటంటే డబ్బింగ్ లోను సింగింగ్ లోను చాలా బిజీగా ఉండి నేను అసలు ఏమేమి పట్టించుకోలేదు. మళ్ళీ ఇంకో కెరియర్ ఎందుకు, నాకు ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకునే టైం ఉండదు. ఇప్పుడేమో అంటే ఒక క్యారెక్టర్ అని చెప్పి ఫోన్లు వస్తున్నాయండి, కాకపోతే మదర్ రోల్లో చేస్తారా అని అడుగుతున్నారండి. అయ్యా మీరు అలా కనపడరు అసలు అడిగిన అవసరమా చెప్పండి. అంటే ఆకాశ్ ఇంత పొడుగ్గా పక్కన కనిపించేసరికి నన్ను అలా అడగచ్చు అసలు. మీరు ఆకాశ్ గారికి అక్కగలాగా కనబడతారు. వదిలేండి మరి అంత కూడా. లేదు మేడం, తన డామేజింగ్ స్టేట్మెంట్ లో ఫీల్ అవుతాడు. అయ్యా అలాగా లేదు సార్, నాకు భయం, నటించడం అంటే భయం, నాకు నా వల్ల కాదు. ఐఎమ్ నాట్ ఎ గుడ్ యాక్ట్రెస్ ఆన్ స్క్రీన్. ఓకే ఆకాష్, సర్కారీ నౌకరీ తర్వాత ఇప్పుడు కొత్త మలుపు, కానీ అంటే కొద్దిగా టైం తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు కొంచెం టైం తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది సినిమా, దానికి దీనికి కొద్దిగా గ్యాప్. అవునండి, ఆల్మోస్ట్ 1.5 years అయిపోయింది. ఆ టైం ఎందుకు అంటే యూజువలీ నాట్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ అవర్ కంట్రోల్ అంటారు కదండి. ఇన్ టర్మ్స్ స్క్రిప్ట్స్ వింటున్నాను, వర్క్స్ నడుస్తున్నాయి, కానీ అది ఇందాక నేను మెన్షన్ చేసినట్టు, భాను గారు కూడా మెన్షన్ చేసినట్టు, ఒక ప్రొడక్ట్ తీయడం ఒకటి, ప్రొడక్ట్ బయట పెట్టడం ఇంకోటి అయిపోయింది. అది ఇంకా కష్టం అయిపోయింది. ఆడియన్స్ థియేటర్ రాకపోవడం కానీ, ద ప్రాబ్లమ్స్ దట్ యూర్ ఫేసింగ్ టుడే, దానివల్ల డిలే అనేది కొంచెం పెరిగింది, ఎస్పెషలీ ఫర్ స్మాల్ మూవీస్ అనేది. అందుకంటే నేను ఏదో కాన్షియస్ గా తీసుకున్న డెసిషన్ కాదు ఇంత టైం తర్వాత రావాలని అనేది. ప్రయత్నాలు నడుస్తూనే ఉన్నాయండి, అండ్ ఎప్పుడు కుదిరితే అప్పుడు, అంటే ఇలాంటి కొలాబరేషన్స్ కూడా జరగాలి కదా, తో కానీ మైత్రి వాళ్ళతో కానీ, మంచి కొలాబరేషన్స్ తో బయటకు వస్తే దానంత బెస్ట్ అవుట్పుట్ ఉండదని ఆ టైం టేకింగ్ ప్రాసెస్ అంతే. పర్టికులర్ మీకు ఏ జానర్ అంటే ఎక్కువ ఇష్టం? అంటే లేదు, యాజ్ అన్ యాక్టర్ నాకు ఇది పర్టికులర్ గా ఇష్టం లేదండి. నేను ఒకవేళ ఫ్యాన్ గా సినిమాలు చూస్తుంటే నాకు థ్రిల్లర్స్ ఇష్టం, ఎనీథింగ్, ఒకవేళ చాలా కన్ఫ్యూజ్ చేసే మూవీలు ఇష్టం, అలాంటివి. కామెడీస్ చాలా ఇష్టం. అండ్ యాజ్ అన్ యాక్టర్ గా అయితే ఐ వాంట్ ట్రై ఎవ్రీథింగ్, హోప్ఫుల్లీ. అండ్ హోప్ఫుల్లీ నా దగ్గరకు అలాంటిది మంచి మంచి స్టోరీస్, మంచి మంచి జానర్స్ వస్తాయని కోరుకుంటున్నాను. బట్ ఐఎమ్ అప్ ఫర్ ఎనీథింగ్. మీ ఫేవరెట్ హీరో? మహేందర్. మీ ఫేవరెట్ హీరో? మహేందర్. మహేష్ బాబు గారండి. మహేష్ చిన్నప్పటి నుంచి, అదే ఇందాక మురారి గురించి చెప్పాను కదా, సో అప్పటి నుంచి నేను మహేష్ బాబు గారి తానే ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు, మీరు ఇండస్ట్రీలో ఫస్ట్ టైం మైత్రి సంస్థ మీకు సపోర్ట్ గా నిలిచింది, బట్ ఎలా ఉందండి వెల్కమింగ్? ఇండస్ట్రీ ఎలా ఉంది? కంటిన్యూ అవుతారా? సినిమాలు చేస్తారా? ఎలా ఉంది ఇప్పుడు? ఫస్ట్ అంటే సినిమా తీయాలనేది ఒక ప్యాషన్, ఒక కోరిక నాకు. సో అదైతే సక్సెస్ఫుల్ గా తీశాను. మంచి డైరెక్టర్, మంచి ఆర్టిస్టులు, హీరో కానీ హీరోయిన్ కానీ మిగతా ఆర్టిస్టులు, కామెడియన్ ఆర్టిస్ట్ చాలా బాగా దొరికారు. సినిమా కూడా చాలా బాగా తీసాం. తర్వాత రిలీజ్ చేయాలి అని అంటే, దాని తర్వాత ప్రమోషన్ చేయాలంటే నాకు అర్థమైంది ఏంటంటే రిలీజింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఎవరు చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. నేను చాలా ఆలోచించాను.
సో చాలా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, వచ్చారు, చేస్తామని డిస్ట్రిబ్యూషన్ కు. బట్ ఐ వాంట్ టు గెట్ దిస్ మూవీ రిలీజ్డ్ బై టాప్ డిస్ట్రిబ్యూటర్స్, అంటే మంచి పేరున్న డిస్ట్రిబ్యూటర్ ద్వారా సినిమా రిలీజ్ అయితే బాగుంటుందనే నమ్మకంతో చాలా గట్టిగా ప్రయత్నం చేశాను. మైత్రి వాళ్ళు చాలా పెద్ద బ్యానర్లు చేస్తుంటే చాలా పెద్ద సినిమాలు చేస్తూ ఉంటారు. పుష్ప లాంటి సినిమాలు ఇప్పుడు పెద్ద చేస్తున్నారు వాళ్ళు. సో అలాంటిది నాలాంటి చిన్న సినిమా కొంచెం కష్టమే, బట్ సినిమా చూసిన తర్వాత వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించారు. నేను చెప్పిన మాటలకి వాళ్ళు చాలా ఖచ్చితంగా నమ్మారు. ఆ సినిమా చూసిన తర్వాత వాళ్ళకి నమ్మకం ఏర్పడింది బాగా. సో దే సెడ్ ఓకే డెఫినెట్లీ విల్ సపోర్ట్ యూ అని చెప్పారు. అది విన్న తర్వాత ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఆనెస్ట్గా చెప్పాలంటే ఆ రోజు మైత్రి వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేస్తానని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పుడు నాకు అనిపించింది సినిమా ఇండస్ట్రీలో సినిమా తీయొచ్చు అని అనిపించింది. అప్పటి వరకు కొంచెం కష్టం అనిపించింది ముందుకు వెళ్ళటం. తర్వాత మైత్రి వాళ్ళు వచ్చిన తర్వాత అనిపించింది ఎస్ ఇండస్ట్రీ ఇస్ అ గుడ్ ఇండస్ట్రీ, కొంచెం కష్టపడితే బాగా తీస్తే సినిమాలు ముందుకు వెళ్తాయి, ఇంకా చాలా సినిమాలు కూడా తీయొచ్చు అనుకున్నాను. అదండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, అంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇది ఉయ్యాల జంపాల ఈ టైప్ ఆఫ్ జోనర్ సినిమా లాగానే అనిపిస్తుంది. అంటే ఆ టైప్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆడియన్స్ ఏది ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి రావచ్చు, ఎలా ప్రిపేర్ అవ్వచ్చు? డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు గోదావరి జిల్లా నుంచి వచ్చాను కాబట్టి నేను కాకినాడ అక్కడి నుంచి, సో ఆ యాసని ఎక్కువ తీసుకురావడానికి ట్రై చేశాను. దానికి రఘుబాబు గారు కానీ పృథ్వీ గారు కానీ చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు చాలా మోస్ట్ సీనియర్, ఆయనకి చెప్పడానికి నాకు భయం వేస్తుంది. ఆ డైలాగ్ ఎట్లా చెప్పండి, ఈ మాడ్యులేషన్ చెప్పండి అంటే నాకు అది వాళ్ళు చెప్తారో లేదని భయపడేవాడిని. నేను సీనియర్ కదా అట్లా అనేది, కానీ ఆయన ఎక్స్ట్రాడినరీ తీసుకొచ్చారు. సో మీరు ఎక్స్పెక్ట్ చేయండి డెఫినెట్గా. ఆ ఉయ్యాల జంపాల ఆ కైండ్ ఆఫ్ పెళ్లి చూపులు ఉయ్యాల జంపాల ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయండి. ఆకాష్ గారు, ఈ జోనర్ అనేది చాలా రేర్ గా వస్తున్నాయి ఇప్పుడు ఈ సినిమాలు అనేవి. లైట్ హార్టెడ్ గా చాలా రేర్ గా వస్తున్నాయి, సెలెక్టెడ్ గానే చేస్తున్నారు. మీ సెలక్షన్ కూడా ఎక్కువగా ఎట్లాంటికి ప్రియారిటీ ఇస్తూ ఉంటారా? మీ సినిమాల సెలక్షన్ అనేది లైట్ హార్టెడ్ గా ఉంటేనే మీరు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారా, ఎలాగా? అంటే సినిమా టు సినిమా అండి. అంటే ఇప్పటి నుంచి నేను లైట్ హార్టెడ్ మూవీలు చేయాలి అనే డైరెక్షన్ కాకుండా ఏది ముందు చేశానో దానికంటే డిఫరెంట్ గా చేద్దాం అనేది. సో సర్కార్ నౌకరీ వచ్చేసి కొంచెం ఇంటెన్సిటీ అండ్ సోషల్ ఇష్యూ అండ్ అలాంటి కైండ్ ఆఫ్ మూవీ, సీరియస్ కైండ్ ఆఫ్ మూవీ, దాని నుంచి కొంచెం బయటపడదాం అనుకున్నా. కొంచెం కొత్తగా ట్రై చేసి నన్ను నేను కొత్తగా చూపించుకుందాం అనే డెసిషన్ అది. సో ఎస్, లైట్ హార్టెడ్ మూవీ మీరు చెప్పినట్టుగానే. అండ్ ఇందాక నేను సింప్లిసిటీ, నాకు ఈ సినిమాలో స్క్రిప్ట్ లో నచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ సింప్లిసిటీ అనిపించింది. అది క్యారెక్టర్స్ అవన్నీ, ఫ్యామిలీస్ మధ్యన బాండ్ అవన్నీ. సో ఆ జోన్ లోకి ట్రై చేద్దామని ఈ డెసిషన్ తీసుకున్నాను అంతే. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ మీకు. ఈ సినిమాతో మీకు ఒక కొత్త మలుపు వస్తుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో టైటిల్స్ లో చూశాను, వీడియో టైటిల్స్ లో అంటే మీ పేరు కింద మీ మదర్ నేమ్ కూడా ఉంది. సో నిజంగా అది చూసినప్పుడు మాకు ఫుల్ హ్యాపీగా అనిపించింది. అంటే చాలా మంది డైరెక్టర్స్ కి మీరు ఇన్స్పిరేషన్ అవుతారని అనిపించింది. అసలు ఎందుకు ఆ థాట్ వచ్చింది యాక్చువల్గా? ఏం లేదండి, ట్రిబ్యూట్. యాక్చువల్గా మా మదర్ ఒక 3 years బ్యాక్ చనిపోయారు. సో ఆమె ట్రిబ్యూట్గా నేను చాలామంది ఇప్పుడు స్టాచ్యూలు పెడతారు, లేకపోతే అట్లా పెడతారు. నాకున్న వే ఆఫ్ ప్లాట్ఫామ్ ఇది కాబట్టి నేను కంప్లీట్గా మా అమ్మగారి పేరు సీతామహాలక్ష్మి. మా అమ్మగారి పేరు అంటే నేను ఎలా చెప్పాలనుకున్నానంటే, నా పేరు ఎవరైనా పిలిస్తే ఈ సినిమా తర్వాత నుంచి కూడా సీతామహాలక్ష్మి గారి అబ్బాయి అని మాత్రమే నన్ను పిలవాలి, నా పేరు ఉండకూడదని నేను అనుకున్నా. బట్ ఏంటంటే ప్రొడ్యూసర్ గారు నా మీద ప్రేమతో నీ పేరు కూడా ఉండాలి ఖచ్చితంగా అని పైన నా పేరు వేసి శివవర ప్రసాద్ అని సీతామహాలక్ష్మి గారి అబ్బాయిని ఆ బ్రాకెట్లో వేసేసారు. థ్యాంక్ యూ సార్ దానికి. సో దానికోసం పెట్టుకున్నానండి. నెక్స్ట్ నేను ఖచ్చితంగా అవకాశం ఉంటే డెఫినెట్గా సీతామహాలక్ష్మి గారి అబ్బాయిని పిలిపించుకోవడానికే నేను ఇష్టపడతాను. థ్యాంక్ యూ. भैरवी मैम, फर्स्ट ऑफ ऑल कंग्रेट्स है तेलुगु इंडस्ट्री को आने के लिए. थैंक यू. आप फैशन डिजाइनर है पहले, इससे पहले कुछ फैशन डिजाइनिंग किए थे जी जी मुंबई में? जी अच्छा जी I was, अच्छा. हाँ, बोले तो आपको तेलुगु में एक्ट करने के लिए सर के साथ, आकाश सर के साथ एक्ट करने आपको कैसे लगा है? इंडस्ट्री को तेलुगु इंडस्ट्री को आना बोल के क्यों चाहते हैं? देखिए मुझे बचपन से तेलुगु सिनेमा बहुत पसंद था. इवन मैं नहीं, मेरे पापा को भी बहुत पसंद है. और इसके लिए एक्टिंग में आना या तेलुगु इंडस्ट्री में आना वो मेरा गोल है, ड्रीम है. तो मैं इसीलिए आई हूँ यहाँ पे. और मुझे आकाश के साथ काम करके बहुत अच्छा लगा, क्योंकि वो बहुत सपोर्टिव है. इवन मुझसे कुछ अगर डायलॉग भी समझ में नहीं आता था तो वो मुझे अच्छे से समझा भी देते थे. तो बहुत अच्छा लगा इनके साथ काम करके. That's it. सुनीता मैम,
ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మ్యామ్, ఎందుకంటే మీ అబ్బాయిని రెండో సినిమాకి మళ్ళీ మీరే ప్రమోట్ చేస్తున్నారు. అది బాధ్యత కదండి. ఇంట్లో వంట చేయటం ఎంత ఇదో ఇది కూడా అంతే ఇంపార్టెంట్ కదా. అంటే మీ అబ్బాయి గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఆల్రెడీ ఒకసారి అడిగారు, తర్వాత మీ అబ్బాయికి క్రీడా రంగంలో బాగా ఇష్టం అంట. అంటే ఎందుకు ఇండస్ట్రీ, ప్రశాంతంగా నీకు ఇంకేమైనా ఇష్టమైతే అవి చేసుకోవచ్చుగా అని చెప్పి ఎప్పుడైనా చెప్పారా మీరు? నేను చెప్పలేదండి. ఈ రోజున ఇండియాలో వచ్చినటువంటి మార్పు ఏంటంటే ఏ రంగం ఎంచుకున్నా, ఇప్పుడు షెఫ్ చూస్తే అద్భుతంగా ఉంది వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్న రంగం. ఇప్పుడు ఒక ఫుడ్ బిజినెస్ బాగుంది, ఆర్ట్ బిజినెస్ బాగుంది. ఏం జరుగుతున్నాయో మార్పులు చూస్తూనే ఉన్నాము. వీసాలని అవని ఇవని రకరకాల మార్పులు వచ్చేసాయి. ఎన్ని గొడవలు పడుతున్నాము, ఎంతమంది ఐటీ ఎంప్లాయీస్ ఇవాళ ఎంత అవస్థలు పడుతున్నారు. అవస్థలు అనేవి ప్రతి రంగంలోనూ ఉంటాయి. వై నాట్? ఇష్టం ఉంది, టాలెంట్ ఉంది, చూడడానికి బాగుంటాడు, వై నాట్? ఏమి ఒక అవకాశం ఇస్తే తప్పే ఉంది అంటే కన్విన్స్ అయ్యాను. తల్లిదండ్రులుగా మనందరికి ఎలా ఉంటుందండి, మీకు తెలిసిందే. పిల్లలు మనం పడినంత కష్టం వాళ్ళు పడకూడదని ఏదో అనుకుంటాం. కష్టపడతానన్నాడు, సరే పడు అన్నాను. ఇన్ని రోజుల నుంచి మీరు ఏ సినిమాలో యాక్ట్ చేయలేదు కాబట్టి ఆకాష్ గారి కోసం ఏదైనా తర్వాత వచ్చే సినిమాలో మదర్ క్యారెక్టర్ గా చేయగలరు? తను చేయదండి నాతో. తను క్లియర్గా చెప్పాడు, క్లియర్గా ఎప్పుడూ చెప్పాడు, నువ్వు ఎక్కడ వేరే సినిమాల్లో చేసినా పర్వాలేదు కానీ నా సినిమాలో మాత్రం నువ్వు కనిపించడానికి వీల్లేదన్నాడు. పాట పాడే అవకాశం ఇచ్చాడు ఫస్ట్ సినిమాలో, దానికి నేను కృతజ్ఞత భావంతో ఎప్పుడూ ఉంటాను. మరి చెప్పావుగా నువ్వే, డోంట్ యాక్ట్ విత్ మీ. సునీత గారు, ఫిలిం ఇండస్ట్రీలో అన్సర్టనిటీ ఎక్కువ. మీరు చెప్పినట్టే గో విత్ ఫ్లో ఉండదు, అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. సో మీ సింగర్ గా ఎంతో మందికి ఇన్స్పిరేషన్, అప్కమింగ్ సింగర్స్ కావాలంటే అలా వచ్చిన వాళ్ళు కానీ, మీ అబ్బాయిని సింగర్ కాకుండా ఇట్లా హీరో అవడానికి చూస్ చేసుకున్నారు ఆయన, లేదా మీరే ఫ్రీడమ్ ఇచ్చారా? సింగర్ చూడండి, అందరూ ప్లేబ్యాక్ సింగర్స్ కాలేరు. మనం పాడుకోవడం వేరు. హీఈస్ ఆల్సో వెరీ గుడ్ సింగర్. బట్ దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళి నేను ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పరిచయం చేసి మా అబ్బాయికి ఒక ప్లేబ్యాక్ సింగింగ్ ఆపర్చునిటీ ఇవ్వండి అనేంత నేను తన్ని, అది కాకుండా ఇదే బాగుంటుంది అని అనుకున్నాను. హీఈస్ గుడ్ సింగర్, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే గాయకులకి మాత్రమే అండి వారసత్వం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ యూనిక్ ఆర్ట్. నేను పాడినంత మాత్రాన నా పిల్లలు కూడా పాడాలని లేదు. లక్కీలీ నా పిల్లలు పాడతారు ఇద్దరు. బట్ అట్ ద సేమ్ టైం ప్లేబ్యాక్ సింగింగ్ క్వాలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ హీఈస్ అ వెరీ హ్యాండ్సమ్ బాయ్ అండ్ హీ హ్యాస్ డిఫరెంట్ గుడ్ క్వాలిటీస్. ఆ క్వాలిటీస్ అన్ని ఒక హీరో అవ్వడానికి, ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వడానికి పనికొచ్చేవి కాబట్టి ఇది ఓకే. హీరోయిన్ గారు, హీరోయిన్, ఓకే. డిడ్ యూ ఎవర్ ఆస్క్ ఇన్ ద డైరెక్టర్ వై డిడ్ యూ చూస్ మీ దిస్ ఫిలిం? मैंने डायरेक्टर जी से बात किया था, तो उनको मेरी जो डेडिकेशन है, लाइक मुझे तेलुगु नहीं आती, स्टिल मैं मतलब मैं पूरा डायलॉग सर लिख के प्रैक्टिस किया था ना, एक कॉपी पूरा खत्म कर दिया था, इतना प्रैक्टिस किया. तो स्टार्टिंग से उनको मुझ में वो दिखा था कि आई कैन डू, और मुझ में वो जुनून है. उन्होंने मुझे बताया और मुझे भी लगता है कि हाँ है. तो इसके लिए है ना सर, और कुछ? थैंक यू. This is your debut film in the film industry, Telugu. So who is your favorite actor and heroine? My favorite actor, power star Pawan Kalyan. And favorite heroine, Rashmika Mandana. Okay. Say any good dialogue about Pawan Kalyan, your favorite actor, right? ओके. महेश बाबू भी मेरा बहुत फेवरेट है, तो मैं उनका डायलॉग बोल सकती हूँ. ओके. थोड़ा मुझे टाइम लगेगा. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేను కూడా విన్నాను. ఓకే. థ్యాంక్ యూ. ఆకాష్ గారు, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. రెండో సినిమాతో ముందుకు రాబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
అయితే ముందుగా డైరెక్టర్ గారు మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకు నచ్చిన పాయింట్ ఏంటి? అంటే ఒప్పుకోవడానికి ఇందులో మీకు నచ్చిన పాయింట్? ఫస్ట్ థింగ్ అదే మళ్ళీ మళ్ళీ చెప్పాను అనుకోకండి, అదే ఆ సింప్లిసిటీ ఫ్యాక్టర్. అది ఒకటేంటంటే ప్రతి డైరెక్టర్గా ఒక రకమైన కామెడీ టైమింగ్ ఉంటుంది. లైక్ హౌ ఎవ్రీ యాక్టర్ కూడా ఒక స్పెసిఫిక్ కామెడీ టైమింగ్ ఉంటుంది. నాకు ఆయన స్టైల్ ఆఫ్ కామెడీ నచ్చింది. అంటే ఒక విధంగా ప్రాస వాడడం కానీ డైలాగ్స్లో, ఏదైతే ఫ్రంట్ బ్యాక్ వెళ్తే ఇద్దరు క్యారెక్టర్స్ మధ్యన, నా ఫ్రంట్ క్యారెక్టర్గా ప్లే చేసిన మా ఇద్దరి మధ్యన ఎలా జరుగుతూ ఉంటాయో, ఆయన స్టైల్ ఆఫ్ కామెడీ, ఆయన స్టైల్ ఆఫ్ టైమింగ్ నాకు ఫస్ట్ నచ్చింది. అండ్ సర్కార్ నౌకరీ తర్వాత నేను కామెడీ చేద్దాం అనుకున్నాను. ఒక మంచి కామెడీ స్క్రిప్ట్ వస్తే ఖచ్చితంగా చేద్దాం అనుకున్నాను. కానీ లక్కీగా అదే టైంకి ఆయన నా దగ్గర రావడం అనేది చాలా అదృష్టం అది. సో తీసుకున్న ఫ్యూ పాయింట్స్ ఏంటంటే ఆయన స్టైల్ ఆఫ్ టైమింగ్ అండ్ కామెడీ, అండ్ పాయింట్ ఏంటి సినిమాది ఆ పాయింట్ మీద ఉండడం ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఎనీవేర్ ఎల్స్. అందుకని అది కామెడీ జోనర్ కదా, అంటే నేను చేయగలనా అని మీకు అనిపించింది? కానీ చాలా డౌట్స్ ఉన్నాయండి నాకు ఇంకా డౌట్ ఉంది. అది అసలు స్క్రీన్ మీద నటించలేదండి. అంటే విడిగా చూస్తుంటాం కదా ఇంట్లో, మామూలుగా ఉన్నాడు స్క్రీన్ మీద. దట్ ఈజ్ హిస్ పర్సనాలిటీ, దట్ ఈజ్ హిమ్. ఏదైనా ఒక మాట మాట్లాడితే నేను గుంటూరులో కదా కన్నాను వీడిని, తూర్పుగోదావరి జిల్లాలో కాదు కదా అని నాకే డౌట్ వచ్చేంత వెటకారమైన కామెడీ చాలా ఉంది ఒరిజినల్ గానే. ఆయన కామెడీలో నాకు చాలా నచ్చిన వెటకారం అండి. నాకు అది ఆ స్టైల్ నచ్చింది నాకు చాలా. అండ్ నేనే అంత న్యాచురల్ గా చేస్తే నేను చాలా ఆనందపడతా. కానీ ఐ హోప్ ఐ డన్ ద జాబ్. అదే కామెడీ అనేది చాలా కష్టం మీరు చెప్పినట్టుగానే. అది మనం చేసేదాకా ఆ టైమింగ్ కుదురుతుందా, న్యాచురల్ గా ఉందా లేదా అనేది ఆ డౌట్ ఆల్వేస్ ఉంటూనే ఉంటుంది. అండ్ అదే కదా కొంతమంది యాక్టర్స్ ద్వారా తెలుస్తుంది, ఓకే ఇది న్యాచురాలిటీ, ఇది టైమింగ్ అనేది. సో చాలా నేర్చుకోవాలి. డైరెక్టర్ గారు అంటే ఈ సినిమాకి ఆకాష్ గారిని హీరోగా ఎంచుకున్నప్పుడు అంటే సింగర్ గారికి కొడుకుగా అనుకున్నారా, లేకపోతే మీరు ఆయన టాలెంట్ చూసి ఎంచుకున్నారా? డెఫినెట్గా టాలెంట్ అండి. ఫస్ట్ యాక్చువల్గా నేను ఆయన్ని అనుకున్నప్పుడు మేము లీడ్ కోసం చాలా ట్రై చేస్తున్నాం. చిన్న సినిమా, కొంచెం తక్కువ బడ్జెట్ ఉంటుంది, లిమిటెడ్ బడ్జెట్లో ఎవరిని తీసుకోవాలి, ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తారు, ఎవరైతే చేస్తారని చాలా మేము రీసెర్చ్ జరుగుతుంది కదా. ఆ ప్రాసెస్లో ఈయనైతే బాగుంటారని నేను ఒకసారి ఏదో రీల్ వచ్చింది, ఆ రీల్లో చూస్తూ ఉన్నా. ఈయనైతే బాగుంటారన్నప్పుడు ఫస్ట్ ఈయన గురించి సెర్చ్ చేసినప్పుడు నాకు సర్కార్ నౌకరీ ఎట్లానే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. సో నాకు ఆ స్పీచ్ చాలా బాగా నచ్చింది. సో ఈయన చాలా మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేస్తున్నారు థింగ్స్ అని నాకు చాలా బాగా అనిపించింది. నేను ఆయనకి ఫస్ట్ కలిసినప్పుడు కూడా నేను అదే చెప్పాను, మీ స్పీచ్ నచ్చి నేను మీ దగ్గరికి వచ్చాను సార్. డెఫినెట్గా మేడం సపోర్ట్ ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. మీరు సపోర్ట్ ఉండాలి కదా అని అదొక పాయింట్ ఉంటుందండి. ఇది డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే మేడం ఆవిడ శిఖరం, ఆవిడ ఉంటే మాకు సపోర్ట్ డెఫినెట్గా ఉంటుంది కాబట్టి అదొక పాయింట్ ఉందండి. కాకపోతే ఏంటంటే ప్యూర్లీ ఆయన టాలెంట్. ఆయన మీకు ఇందాక సార్ అడిగారు ఎవరో, దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే ఆయన థ్రిల్లర్ ఇవన్నీ అంటున్నారు కదండి, అవన్నీ ఏముండవు. ఆయన యాక్చువల్గా కామెడీ టైమింగ్ మీరు చూస్తే ఆయన్నే చేస్తారు. బట్ కంపేర్ చేయాలంటే లైక్ సంగీత్ శోభన్ లాగా ఆయన చేస్తారండి. డెఫినెట్గా నాకు తెలిసి సూన్ ఆయన ఒక పెద్ద స్టార్ అవుతారని నేను నమ్ముతా ఇప్పుడు ఖచ్చితంగా. అలాగే ఇంకొక అడిగిన దానికి మేడం కూడా చెయ్యాలన్నారు చూసారా, నేను గట్టిగా ఎఫర్ట్స్ పెడతానండి. ఆ సార్ హీరోగా, మేడం వాళ్ళ మదర్గా నటించే ఒక కాన్సెప్ట్లో నేను గట్టిగా ట్రై చేసి నా ఎఫర్ట్ పెడతాను. మేడం చేస్తారో లేదు నేను తెలియదు, నేను ఎఫర్ట్ అయితే పెడతాను డెఫినెట్గా. నేను ఎవ్వరికీ మదర్గా క్యారెక్టర్స్ చేయమని చెప్పాను వీరితో సహా. నో నో మేడం, నెవర్. థ్యాంక్స్, యువర్ ఆఫర్ రిజెక్టెడ్ ఆన్ యువర్ ఫేస్. సార్ అదే కదా సార్ చెప్తున్నాను, హీరోయిన్ గా నటించమని అడిగిన రోజుల్లో నేను చేయలేదు. జోక్స్ అపార్ట్, నాకు నా పనితో సరిపోయింది సార్ లైఫ్లో. 750 పైగా సినిమాలు డబ్బింగ్ చెప్పానా, చాలా పాటలు పాడానా, ఈ లోపల యాంకరింగ్ అని అదని ఇదని స్టేజ్ షోస్ అని, మోర్ దాన్ ఎనీథింగ్ వీళ్ళిద్దరు బాల్యం కదా, అది మిస్ అవ్వలేదు. సో నా ప్రైమ్ టైం అంతా నా కెరీర్ అండ్ ఇదిగో ఈ కుటుంబ వ్యవహారాల్లో సరిపోయింది. సో ఈ రోజున ఆ సాటిస్ఫాక్షన్ చాలు నాకు. మళ్ళీ కొత్తగా ఏదో చేయాలి, నో నెవర్.
తెలుగు సినిమా మంచి ఒక మహానటిని మిస్ అయ్యారంటారా? ఈ మాట చాలు సార్. సునీత గారు, తెలుగు సినిమాకి మంచి హీరో వచ్చాడని ఎవరన్నా అంటారా అని చూస్తున్నారు. సరే, థ్యాంక్ యూ. సునీత గారు, మీరు చాలా సినిమాలు చేశారు. 30 years ఇండస్ట్రీ మీది. ఇంత కాలంలో ఎన్నో సినిమాలు ఈ తరహా సబ్జెక్టులు కూడా చాలా వచ్చాయి తెలుగులో. ఈ సినిమాలో అంటే మీకు ఏ అంశం నచ్చి సినిమా మీరు ఒప్పుకున్నారు? ఏ సినిమా అంటే ఈ సినిమాలో మీకు నచ్చిన అంశం ఏంటి? సార్, ఒక అవకాశం తలుపు తట్టి వస్తోంది ఒక ఆర్టిస్ట్కి అంటే అందున కొత్త, అసలు సర్కార్ నౌకరీలో చేసిన ఆర్టిస్ట్ని ఈ క్యారెక్టర్లో ఊహించుకున్నటువంటి శివ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాను. వచ్చి సో అవకాశం తలుపు తట్టి వచ్చినప్పుడు వెంటనే వేసి చెప్పాలనిపించింది. అండ్ ఈ సినిమా ముఖ్యంగా ఒప్పుకోవడానికి కారణం ఏంటి అంటే బాలకృష్ణ గారు వారి కాఫీ తోటల నుంచి కాఫీ పొడి తీసుకొచ్చారు ఇంటికి ఫస్ట్ టైం కలిసినప్పుడు. ఆ కాఫీ కూడా ఒక కారణమేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. బెస్ట్ కాఫీ, బ్యూటిఫుల్. డైరెక్టర్ శివ గారు, సారీ, మా ప్రొడ్యూసర్ నన్ను మోసం చేశాడండి. ఆయన కలిసినప్పటి నుంచి ఆయన కాఫీ బిజినెస్ ఉందని తెలిసినప్పటి నుంచి కాఫీ పౌడర్ నాట్ ఈవెన్ 100 grams సార్, ఒక 5 kgs పంపండి. డైరెక్టర్ గారు శివప్రసాద్ గారు సార్ చెప్పండి. కొత్త మలుపులో కొత్తగా ఏం చూపించబోతున్నారు? అలాగే కొత్త మలుపు టైటిల్ వెనుక ప్రేరణ ఏంటి? ఈ సినిమాకి నెక్స్ట్ అంటే పార్ట్ 2 కూడా ఏమన్నా తీయబోతున్నారా? ఈ 3 అంశాలకు సంబంధం. పార్ట్ 2 లేదండి, పార్ట్ అసలు ఏం లేదండి. కొత్త మలుపు అంటే ఆ ట్విస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్పైర్ తీసుకుని మేము కొత్త మలుపు అని పెట్టాము. సో మీకు కొత్తగా ఏం చూపించబోతున్నారు ఇందులో? కొత్తగా అంటే నాకు ఎప్పటి నుంచి ఆ గోదావరి యాస తీసుకురావాలి అని నా ఫీలింగ్ అండి. గోదావరి యాసని మంచిగా తీసుకురావాలి, ప్రాపర్గా తీసుకొస్తే ఒక మంచి సినిమా అవుతుందని నేను గట్టిగా నమ్ముతా. సో దానికోసమని మీరు కొత్తగా చూడాలంటే ఆ డైలాగ్స్ కానీ లేకపోతే అక్కడున్న పాలకొల్లు సరౌండింగ్స్ లో చాలా సినిమాలు చేశారు, మేము ఇంకొంచెం కొత్తగా ట్రై చేసామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. సో ఈ టీమ్ బెస్ట్ చేయడానికి విచ్చేసిన మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సీ ఆల్ థియేటర్స్ ఆన్ June 12th కొత్త మలుపులో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ యూ ఆల్. థ్యాంక్ యూ శివ్ కుమార్.